పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ఎవరు ఊహించని ఒక సైలెంట్ రెవల్యూషన్గా చెప్పుకునేటువంటి ఆర్థికవేత్త, రాజీ లేని రాజకీయ నాయకుడిగా కనిపించేటువంటి వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. అనూహ్యంగా ఆయన మరణ వార్తని దేశం వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కోలుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటున్నటువంటి తరుణంలో తుదిశ్వాస విడిచారు. ఒక ఆర్థికవేత్తగా ప్రపంచంలోనే తనదైన శైలిలో ముద్ర వేసినటువంటి మన్మోహన్ సింగ్ లేని లోటు దేశానికి ఏ విధంగా ఉండబోతుంది, అలానే దేశ రాజకీయాలతో పాటు ఆర్థిక వ్యవస్థ పైన ఆయన ముద్ర ఎలాంటిది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ శకంలో నెహ్రూ కుటుంబం కాకుండా చూస్తే 10 ఏళ్ల పాటు ప్రధానిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి. దేశ రాజకీయాల్లో కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో 33 ఏళ్ల పాటు కీలకమైన పదవుల్లో మనగలిగినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎలాంటిది దేశ ఆర్థిక అభివృద్ధిలో, ముఖ్యంగా సంస్కరణల యుగంలో? ఆ సమయంలో మీరు కూడా కాంగ్రెస్లో చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి నాయకులు. సో మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఎలా ఉండేది? జననము, బాల్యము, కౌమారము, యవనము, వార్ధక్యము, మరణము, ఇవి ప్రకృతి ధర్మాలు, సృష్టి ధర్మాలు. కాబట్టి ఈ ప్రకృతి ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని అనుసరించి మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ భూమి మీద కొనసాగించి ఆయన వచ్చేసి స్వర్గస్థులు కావడం జరిగింది. ఆయన భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మృతులు నిరంతరము ఈ సమాజం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. అటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. భారతదేశ చరిత్రలోనే కాదు, నా అభిప్రాయం ప్రకారంగా ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన, విలక్షణమైనటువంటి, ఒక అపురూపమైనటువంటి నాయకుడు ఆయన. అంటే ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో అంత స్థాయికి ఎదగగలరా అనేది ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది. ఈ సృష్టిలో కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు, కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద, ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వాళ్ళే చరిత్రకారులు, వాళ్ళే చరితార్థులు, వారే కారణజన్ములు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేది నా అభిప్రాయం. ఆయన అలంకరించిన పదవులు ఏం ఆషామాషి పదవులు కాదు. ఆర్బీఐ గవర్నర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ పదవులు, భారతదేశంలోనే టాప్ మోస్ట్ పదవులు. సరే, ఇంకా భారత ప్రధానమంత్రి పదవి అనేది అది ఒక విధంగా భారత ప్రధానమంత్రి పదవి దేశానికి పెద్ద పదవే కాదు, ప్రపంచానికే అది ఒక పెద్ద పదవి. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 1/6 జనాభా ఇక్కడే ఉన్నారు. అవును. కాబట్టి 1/6 ప్రపంచానికి నాయకత్వం వహించే పదవి భారత ప్రధానమంత్రి పదవి అంటే. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రపంచ నాయకుడు. ఈవెన్ భారతదేశ నాయకుడే కాదు, ప్రపంచ నాయకుడు. కదండి. ఆర్థిక సంస్కరణల విషయంలో, ముఖ్యంగా దేశం సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఆ పదవిలోకి, ఆర్థిక మంత్రి పదవిలోకి తీసుకురావడం కానీ, ఆ తర్వాత ఆయన అనుసరించినటువంటి విధానాలే ఇప్పటికీ దేశానికి ఆర్థిక స్వావలంబనకి కారణమవుతున్నాయి అనేటువంటి వాదనలో ఎంత నిజం ఉంది? సొసైటీస్ డైనమిక్. సమాజము నిరంతరము ఒక చోట స్టాటిక్ గా ఉండదు, నిరంతరము డైనమిక్ సొసైటీలో మొన్న తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుకు పాతవి కావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలోనే నాయకత్వ ప్రతిభ. ఇప్పుడు నెహ్రూ మనకు స్వాతంత్రం వచ్చే రోజుకు మన పరిస్థితి ఏమి? ఎవరన్నా పెట్టమన్నా ఇటు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదన్నాడు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక గుండు సూది ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. తర్వాత వచ్చేసి ఆహార ధాన్యాలు కొరత ఉంది, ఆకలి చావులు సంభవిస్తున్నాయి, రవాణా సౌకర్యాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, తర్వాత ఏ రంగంలో కూడా మనం చెప్పుకోదగ్గ పరిస్థితులు లేవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టమంటే పెట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ రోజుకు నెహ్రూ గారి నిర్ణయాలు, ప్రభుత్వ రంగంలో నిర్ణయాలు ఆ రోజుకి అవసరం. ఆ రోజు లేకుండా అసలు ముందు దేశమే ఉండేది కాదు వచ్చేసి ఈ విధంగా. కాబట్టి అది కొంతకాలానికి వచ్చిన తర్వాత మనము ప్రపంచంలో డార్విన్స్ జీవ పరిణామ సిద్ధాంతం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, సమర్థుడే రాణించగలడు, జీవించగలడు.
కాబట్టి ఆ నేపథ్యంలో మనము ప్రపంచ దేశాల్లో మనం వచ్చేసి ఒక భారతదేశంగా ఉన్నాం. అటువంటి ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే దానికి కొన్ని మార్పులు అవసరము క్రమానుగతంగా. ఆ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనము, ఆయన వచ్చేసి ఆర్థిక మంత్రిగా తీసుకోవడంలోనే ఒక రాజనీతిజ్ఞత, ఒక దార్శనికత పివి నరసింహారావు కనపడుతుంది. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈయన వచ్చేసి ఆ యొక్క ఆర్థిక సంస్కరణలు ఆ రోజుల్లో జనరల్గా వచ్చేసి పరిస్థితి నెహ్రూ గారి యొక్క ఆ పందా నుండి పక్కకు మారాలంటే ధైర్యం కావాలా, రాజకీయంగా ధైర్యం కావాలా, ఆర్థికంగా ఏమవుతుందనే భయము. విదేశీ మార్గద్రవ్య నిల్వలు కేవలం $100 కోట్ల మాత్రమే ఉన్నాయి, 2 వారాలకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది ఆయన ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు, పివి నరసింహ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించాలంటే ఒక డిసిషన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన ఎల్పిజి సిస్టమ్, పర్మిట్ రాజ్ సిస్టమ్ నుండి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, తర్వాత ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆ యొక్క త్రిసూత్ర కార్యక్రమాన్ని ఏ విధంగా మహాత్మా గాంధీకి సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చాడో ఆ విధంగా ఈ ఎల్పిజి సిస్టమ్తో ఆయన వచ్చేసి భారతదేశం యొక్క ఆర్థిక స్వరూపాన్ని మార్చగలిగాడు నరసింహారావు గారు. ఇప్పటికీ ఎల్పిజి సూత్రాలే మన ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. ప్రస్తుతానికి వచ్చేసి నాడు పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఇదే ఎల్లకాలం వల్ల ఇదే ఉంటుంది అనుకోకూడదు. ఎప్పటికప్పుడు ఆనాటి పరిస్థితులు బట్టి, ప్రపంచంలో మన పరిస్థితి బట్టి, దేశంలో పరిస్థితి బట్టి, దేశకాల పరిస్థితులు బట్టి మనము ఎప్పుడు వచ్చేసి ఇప్పుడు మన ఋతువులు ఉంటాయి. ఋతువులే సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. మనము వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శశి ఋతువు. కాబట్టి మన యొక్క కట్టుబాట్లలోనే వచ్చేసి ఋతువు ప్రకారంగా మారుతూ ఉంటాయి. మనం చలికాలము ఒక డ్రెస్ వేసుకుంటాం, ఎండాకాలం ఒక డ్రెస్ వేసుకుంటాం. చలికాలం వేసుకునే డ్రెస్ ఎండాకాలం వేసుకుంటాం అంటే కుదరదు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా విధానాలు కూడా మారాలి. కాబట్టి ఆ ప్రకారంగా ఆనాటికి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, ఈయన ఆర్థిక మంత్రిగా తీసుకున్న రోజులకు ఆనాడు ఒక డైనమిక్ డెసిషన్ ఆర్థికంగా తీసుకోవాల్సిన సమయంలో తీసుకోవడం జరిగింది. దాని ఫలాలు అనుభవిస్తున్నాము. ఇది మరి ఈ పోటీ ప్రపంచంలో ఎన్నాళ్ళు కొనసాగుతోంది ఇప్పుడు కూడా. ఇది ఇలాగే పర్మనెంట్ గా ఉంటుంది అనుకోలేము మనము. కాబట్టి ఎప్పటికప్పుడు సమాజానికి తగ్గట్టు, ఆనాటి కాలమాన పరిస్థితి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ విధంగా వచ్చేసి మన్మోహన్ సింగ్ గారి వ్యవహార శైలి కానీ, ఆయన రాజనీతిజ్ఞత కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా భవిష్యత్ తరాలకి కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు 1 కాంగ్రెస్ పార్టీకి, 2 భారతీయులకు, 3 ప్రపంచ మానవాళికి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి, అన్ని పార్టీలకు, భారతీయులకే కాదు ప్రపంచ మానవాళికే ఆయన ఒక వ్యక్తిత్వం కానీ, ఆయన పరిపాలన దక్షత కానీ 2 కూడా వచ్చేసి ఆదర్శం. వ్యక్తిత్వంగా తీసుకుంటే నేను ముందు చెప్పినట్టు ఆయన అలంకరించిన పదవులు ఆషామాషి పదవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, తర్వాత యూజీసీ చైర్మన్, ఆర్థిక మంత్రి, భారత ప్రధానమంత్రి అంటే ఆషామాషి పదవి. 10 సంవత్సరాల పాటు 143 కోట్లకు, ఆ రోజు జనాభా కొంచెం తక్కువ ఉండొచ్చు. అంటే ప్రపంచంలో 1/6 ప్రపంచానికి భారతదేశ ప్రధానమంత్రి పదవి అంటే 1/6 ప్రపంచానికి నాయకత్వ పదవి. కాబట్టి అటువంటి ఉన్నత పదవులు ఒక బీద కుటుంబం నుండి వచ్చిన వాడు, ఒక రాజకీయ నేపథ్యము లేకుండా వచ్చిన వాడు, అనవసరంగా మాటలు జారని వాడు, ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలు లేనివాడు, ఒక సామాన్యుడు తన వ్యక్తిత్వం ద్వారా మాన్యుడు, అసామాన్యుడు కాగలడు అని చెప్పేసి ప్రపంచ మానవాళికి, రాజకీయ నాయకులకు, ఆయన అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం వచ్చేసి ఏదో ఓవర్గా మాట్లాడితేనో, ఓవర్గా వచ్చేసి అట్టహాసం, ఆరంభరము చూపిస్తానో, ఇన్ని వెనకబడి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఆయన వ్యవహార శైలి సూట్ అయ్యేది కాదంటారు. అంటే ఆయన నుండి నేర్చుకుంటారు. కనీసం కొందరన్నా మారుతారు. అందరూ మారదు, అందరూ అనేది సమాజంలో సాధ్యం కాదు. కానీ డెఫినెట్ గా ఇప్పటికీ మనము సత్యహరిచంద్ర గురించి, కృతయుగంలో సత్యహరిచంద్ర గురించి ఎందుకు అనుకుంటున్నాము? ఆయన గుణాలు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర గురించి ఎందుకు అనుకుంటున్నాము? ద్వాపరయుగంలో ధర్మరాజు గురించి ఎందుకు అనుకుంటున్నాము? కాబట్టి ఏ విధమైన ఒక వ్యక్తి కానీ అతని ఉన్నటువంటి గుణగణాలు
సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక దిక్సూచిగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. డెఫినెట్ గా అటువంటి స్ఫూర్తి ప్రదాత ఆయన గుణగణాలు వ్యక్తిత్వం చెప్పినట్లు ఆయన వ్యక్తిత్వం హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది. ఆయన మౌనం అనే దానికి ఆ చిన్న పాట గుర్తుకొస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీపి చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఆయన పైకి ఎదిగే కొద్దీ ఆయన ఇంకా వచ్చేసి వినయ విధేయతలు పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ అటు పెద్దోళ్ళైనా సోనియా గాంధీ పట్ల అదే గౌరవము, చిన్నోళ్ళ పట్ల అదే గౌరవము. కాబట్టి ఆయన అదొక స్థితప్రజ్ఞుడు. ఆయన వచ్చి చెప్పాలంటే భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పిన స్థితప్రజ్ఞుడు అనే దానికి కరెక్ట్ నిర్వచనం వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు. సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడము, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడము, లేదా ఇప్పుడు 1, 2, 3 అణు ఒప్పందం అమెరికాతో, అప్పుడు గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందేమో అనే భయం కూడా వచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా ఆయన హయాంలో వచ్చిన పథకాలు చిన్న పథకాలు కాదు. ఉపాధి హామీ పథకం, అది కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి దాన్ని. అదేవిధంగా సమాచార హక్కు చట్టం, యూజువల్ గా మన రహస్యాలు, ప్రభుత్వ రహస్యాలు ఎవరికి తెలియకూడదు అనుకుంటే సమాజంలో సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఈ ఆధార్ కార్డు, ఇవన్నీ సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసే పథకాలు, నిర్ణయాలు, విధానాలు అవన్నీ ఆయన హయాంలో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన గ్రేట్ పర్సన్. రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ప్రధానిగానే కాకుండా సమాజ సేవకుడిగా, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారి ముద్ర ఎవరు ఎప్పటికీ విస్మరించలేనిది, చెరిపేయలేనిదని తులసిరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు వెళ్ళిపోవడం అనేది భారత సమాజానికి తీరని లోటని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.